ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ అష్టయోగ విద్యాపీఠం నుండి మీకు వినాయక చవితి ఏంటి, అసలు ఆ పండగకు ఉన్నటువంటి విశేషం ఏంటి, ఇవన్నీ చెప్పడానికి ముందు వినాయక చవితి అంటే ఆయన బ్రహ్మచారిన భార్య సమేత కళ్యాణం చేసుకున్నటువంటి వాడు. ఓ పక్క బ్రహ్మచారి అంటాము, మరో పక్క బుద్ధి సిద్ధి ఆయన భార్యలు అంటారు. కొంచెం స్మార్ట్గా ఆలోచించామనుకోండి, బుద్ధితో పని చేస్తే సిద్ధిస్తుంది ఏ కార్యక్రమమైనా అన్నది ఆయన అవతారానికి, ఆయన రూపుకు ఆ అర్థం, ఆ విగ్రహానికి అర్థం వస్తుంది ఆయనకి. ఈయన రాక్షస గణాలన్నీ మూషికాసురుని వధించి వారిని వాహనంగా చేసుకొని ఈ యొక్క భూత ప్రేత గణాలను తరిమిగొడుతూ ఉంటాడు. ఈ కాలంలో ఎందుకు చేస్తున్నాం? సెప్టెంబర్ భాద్రపద మాసంలో వస్తుంది ఈ పండుగ. మనకు భాద్రపద మాస చవితిలో చేస్తాం. అసలు ఎందుకు చేయాలి, రీజన్ అంటే అసలు ఎందుకు ఇలా పెట్టారు మన పెద్దవాళ్ళు ఈ పండుగని? అంటు రోగాలు, వర్ష ఋతువులు ఏంటి, శ్రావణ భాద్రపదాలు, అంటు రోగాలు ప్రబలుతాయి. అలాగే మనకు ఈ యొక్క వినాయక చవితి నిమజ్జనం తర్వాత ఇమ్మీడియట్ స్టార్ట్ అయ్యేది ఏంటి, మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతాయి. పెద్దలకు, పితృలకు, వాళ్ళకు పిండ తర్పణాలు పెట్టి వాళ్ళని శాంతింపచేసి వాళ్ళ నుండి మనం బాధింపబడకుండా ప్రొటెక్షన్ తీసుకోవడానికి ముందు వినాయకుడిని మనం పూజిస్తాం. అయ్యా, భూతగణాలకి ప్రేతగణాలకి నువ్వే తగిన స్వామివి, నీ అనుగ్రహం మా మీద కలగజేయి. ఈ వర్షాలు, తుఫాన్లు, దగ్గులు, చలిజ్వరాలు, క్రిమి రూపంలో, సర్పరూపాలలో, ఇన్ఫెక్షన్ల రూపంలో, భూత ప్రేత పుట్నాలు, పితృదేవతలు వాళ్ళకి అవిష్యులేక వాళ్ళ కాలంలో వాళ్ళు విపరీతమైనటువంటి మాకు స్ట్రెస్ని ఇస్తున్నారు, అనారోగ్యాన్ని ఇస్తున్నారు. దీని అంతటి నుంచి బయటపడే తండ్రి అంటే ఆయన ఆ గణాలను మొత్తం ఒక చోటికి తీసుకెళ్ళటానికి ముందు మనకు ఒక సంకల్పంతో పూజా విధానాన్ని ఆయనకు పూజ చేస్తాము, రెస్పెక్ట్ ఇచ్చి చేసిన తర్వాత ఆ వెమ్మటే పితృదేవతల ఆలయ పక్షాలు స్టార్ట్ అవుతాయి. అలాగే భూత బాధలు ఏమన్నా అంటే తప్పుతాయి. ఇప్పుడు చూడండి, మనకు మూలాధార చక్రానికి వినాయకుడు అంటారు. ఇది ఎక్కడి రోజు చూద్దాం అండి. అసలు మాస్టర్ సివి గారి ధ్యానంలో ఇక్కడ గాయత్రి, సూర్యనారాయణమూర్తి, కేతు ఇక్కడ గ్రహాలు, వినాయకుడు అది దేవత. ఇక్కడ ఉంటాడు ఆయన ప్లేస్. అది జ్ఞానాన్ని ఇచ్చేవాడు, అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మలమూత్రాల దగ్గర మూలాధార చక్రంలో ఆయన్ని పెట్టి భ్రష్టు పట్టించడం ఏంటి? అది తప్పు. మూలాధారంలో శివుడు, దుర్గా ఉంటారు. అక్కడ తాంత్రిక శక్తులు ఉంటాయి, చాకిని ఢాకిని లాంటి శక్తులు ఉంటాయి. బ్రెయిన్ నుంచి మనం గాయత్రి మంత్రం ద్వారా శ్వాస తీసుకుంటూ కేచరి ద్వారా మూలాధార చక్రం దగ్గరికి వచ్చేసరికి ఉపసంహారి ద్వారా శ్వాసను విసర్జించాలి యోగంలో. ఇలా చేస్తే ఆ ప్రేతగ్రహాలన్నీ వాటి యొక్క స్థానానికి అవి చేరుతాయి. వాటికి మనము పిండ తర్పణాలు వదిలేసి చక్కగా శాంతింపజేసుకొని నమస్కారం చేసుకుంటాం. అసలు ఇవన్నీ ఎక్కడుంటాయి, ఏ లోకంలో ఉంటాయి, ఏ గ్రహంలో ఉంటాయి? చంద్రగ్రహణం పైన ఉంటాయి. రాహుకేతువులే కేతు మోక్షాన్ని ఇచ్చేవాడు, రాహు ప్రేతాలను కలగజేసేవాడు, విపరీతమైనటువంటి ప్రేతకళలను పోషించేవాడు. రాహు అంత భయంకరమైనటువంటి వాడు. సో ఈయనకి చక్కగా దేవి అమ్మవారిని ప్రార్థన చేసుకోవడం, ఇక్కడ రాహువుని ఉంచడం జరిగింది మలమూత్ర ద్వారాలకు అధిపతిగా. ఇక్కడ అమ్మవారిని దుర్గాను అలాగే శివుణ్ణి పూజించుకోవడం జరుగుతుంది. మనకు యోగా టెస్టుల్లో ఏం జరుగుతుంది? ప్రతి దాంట్లో మూలాధారం నుంచి యాక్టివేషన్ ప్రపంచవ్యాప్తంగా అది జరుగుతుంది. దానివల్ల శాఖని డాకిని భయపడి పారిపోవట్లేదు. అవి విజృంభించి వాళ్ళకి బలాన్ని ఇస్తున్నాం. మనం బలాన్ని ఇచ్చి మన చుట్టూ వాళ్ళ చేతుల్లో పెడుతుంది. హనుమాన్ చాలీసా చూడండి, భూత ప్రేత జనాలకు భయపడి పారు నీ నామ జపం విని అని ఉంటుంది హనుమాన్ చాలీసాలో. శాకిని డాకిని భయపడి పారు నీ నామ జపం అంటే హనుమాన్ ఆల్రెడీ యుగ యుగాల నుంచి మనకు వేదపరంగా తీసుకున్న పయనించే నడుస్తున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు చూడండి, శూన్యం
ఇక్కడ శూన్యం, నెక్స్ట్ ప్రకాశం, సౌండ్, వాయువు, అగ్ని, స్వాదిష్టాన చక్రం జలం, మూలాధార చక్రం మట్టి మలం. ఈ మట్టి మలము ఒకటే అనడానికి ఏంటి తాత్కాలం? ఇదివరకు మనకు ఈ యొక్క పెద్దవాళ్ళు దిబ్బలు వేసేవాళ్ళు, అంటే పేడ అవి ఇవి వేసి అక్కడ వేస్తే అవి కుళ్ళి మంచి ఎరువుగా తయారవుతుంది. అది తీసుకెళ్ళి పొలాలలో చల్లేవాళ్ళు. మనంతా వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం, దీనికి ఇంత పరమార్థం ఉంది. ఈ యొక్క చంద్రుని పైన ఉన్నటువంటి నోట్స్ పాయింట్స్ రాహుకేతువు, ఉత్తర నోట్స్ రాహు, దక్షిణ నోట్స్ కేతువు. అలాగే మనకు ఈ యొక్క భీష్ముని సోదరులు 8 ఉన్నారు, అష్టవసువులు ఉన్నారు, వాళ్ళు కూడా చంద్రమండలంలోనే ఉంటారు. పెద్ద వెళ్త వాళ్ళంతా పితృదేవతలు ఉన్నారు, అంటే మన అమ్మ నానే కాదు పితృదేవతలు అంటే ఆ గణాలు కూడా ఈ టైంలో బాగా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళతో పాటు వీళ్ళకు పెట్టడం అంతే. 3 తరాలకు మనము ఇవన్నీ చేసుకుంటూ ఉంటాము. పిండ తరపున ఒకసారి పెట్టినప్పుడు 3 తరాలకు పెడతాం పిండం. ఇది ఇట్లా వచ్చిందనమాట. మన పండగల వరస అన్నది ఇట్లా వచ్చింది. వినాయక చవితి దీనికోసము అనారోగ్యం రాకుండా భూత ప్రేత గ్రహం నుండి మమ్మల్ని రక్షించడానికి వినాయకుడిని పూజిస్తున్నాం. గణనాథుని ప్రధానమైనటువంటి దైవం, ఆయనకు ప్రత్యేక ఒక స్థానం ఉందన్నమాట. ఆ స్థానాన్ని మనం ఆయన ఫస్ట్ పూజించుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి. వినాయక చవితి రోజు ఏం చేస్తాం? ఉండ్రాళ్ళు ఆయనకు ప్రీతికరమైనవి. ఉండ్రాళ్ళు ఎందుకు పెడతాము? ఉండ్రాళ్ళల్లో ఏముంటుంది? నెయ్యి వేసి ఒక చిన్న గ్లాసు రవ్వ, బియ్యం రవ్వ తీసుకొని ఇంత శనగపప్పు నానబెట్టుకొని జీలకర్ర, ఉప్పు, ఇందులో నెయ్యి ఇదే ఉంటుంది. బాగా ఉడకనిచ్చిన తర్వాత కుడుముల్లా కట్టేసి ఆయనకు ప్రసాదంగా పెడతాం. పరమాన్నాలు, భక్షాలు, మన ఓపిక మన శక్తి. 3 రకాల, 1 రకమా, 9 రకాల, 11 రకాల, ఎవరి ఓపిక ఎవరి శక్తి. భక్తి ప్రధానం. ఇలా పూజ చేసుకోవాలి. 9 రోజులు ఎందుకు పూజ చేసుకోవాలి? నవరాత్రులు ఉంటుంది. ఎన్నో ఈ యొక్క 9 days అయిపోయిన తర్వాత మనకు 13 days పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, 15 days పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే 15 రోజులు, కానీ కామన్గా 9 చేస్తున్నాం నవరాత్రులు, వినాయక నవరాత్రులు అని. 15 రోజులు చేయొచ్చు ఒక పక్షం, అమావాస్య టు పౌర్ణమి. అది పౌర్ణమికి వినాయకుడిని నిమజ్జనం చేస్తాము. ఇమ్మీడియట్ తెల్లారి నుంచి కృష్ణపక్షంలోకి చంద్రుడు ప్రవేశించగానే కృష్ణపక్షంలోకి ప్రవేశించగానే మహాలయ పక్షాలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఒక 15 రోజులు మన పెద్దలు చనిపోయిన తిథిని చూసుకొని మనం వాళ్ళకి ఆ తిథి రోజు పిండ తర్పణాలు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు శాంతించి ఈ భాద్రపద మాసంలో వచ్చే అనారోగ్యాలన్నిటిని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఇవ్వకుండా ప్రజలపైన సంతసిస్తారు, వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు. ఇమ్మీడియట్ దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. నవరాత్రులు అయిపోయిన మహాలయ పక్షం వెళ్ళిపోయిన అమావాస్య నుండి మళ్ళీ దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. గణాలు భూత ప్రేతాలకు సంబంధించిన దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో వర్ష ఋతువుల్లో ముందు వరలక్ష్మి పూజ చేసుకున్నాం, ఇప్పుడు వినాయక చవితి చేసుకుంటున్నాం. ఎందుకు వరలక్ష్మి వ్రతంలో కూడా ఒక సూక్ష్మం ఉందండి. పైరు బాగా వస్తుంది. ఆషాఢం జ్యేష్ఠంలో వేసినప్పుడు తొలకర్లకు చిగురిస్తుంది. ఈ ఫస్ట్ వచ్చిన సంపద అంతా సముద్ర గర్భానికి వెళ్తుంది. అమ్మవారు ఎక్కడ ఉంటుంది? లక్ష్మీదేవి మనకు అన్నీ ఇచ్చే ఆమె సముద్రంలో ఉంటుంది. సముద్ర రాజధాని ఆమె. ఈ వర్షాలకి మొత్తం కొట్టుకుపోయేసి సముద్రంలో జరుగుతుంది అమ్మవారి దగ్గర. అందుకని అమ్మ కొంచెం శాంతించమని మీ తండ్రి గారికి చెప్పు, మా సంపదలను కాపాడు, మా పంటలను కాపాడు, వర్ధపాలకుండా మమ్మల్ని కాపాడు అని ఫస్ట్ ఆమెకు లక్ష్మీ పూజ చేసుకుంటాం. తర్వాత వినాయక చవితి రోజు భాద్రపద మాసంలో ఇలా చేస్తాం. ఇవన్నీ చేసుకుని మన జీవితాన్ని మనము చాలా సుభిక్షంగా నడుపుకోవాలి. సాంప్రదాయాన్ని ఆచరించండి, ముందుకు తీసుకెళ్ళండి, పిల్లలకు నేర్పించండి. అన్నీ నేర్పించి చక్కగా వారి జీవితాన్ని వారు మంచిగా మలుచుకోవటానికి మీరు సహకరించండి. మీ పిల్లల్ని మీరు ఉద్ధరించుకుంటే చాలు ఫస్ట్. తర్వాత సమాజం దానంటే అదే
ముందుకు వస్తుంది. ఇది గమనించగలరు, పండగ జరుపుకోగలరు. అందరూ చక్కగా ఆ వినాయక చవితి రోజు వచ్చి చంద్రుడిని దర్శించకండి. ఆ దర్శనం చేసుకుంటే విఘ్నాలు కలుగుతాయి. ఆయనను ఇన్సల్ట్ చేస్తాడు చంద్రుడు. ఈయన చంద్రుడు వచ్చి చక్కగా ఈయన వినాయక చవితి రోజు బొజ్జ నిండా పంచపక్ష పర్వణాలు తిని కదలలేకపోతుంటే ఎంతో అందగాడైన చందమామ నవ్వుతాడు. కోపం ఆయన పొట్ట చిక్కిపోతుంది. అప్పుడు అమ్మవారు వచ్చి చంద్రునికి శాపం పెడుతుంది, నువ్వు కనిపించకుండా ఉండవు కదా అని. అప్పుడు దేవతలందరూ ప్రార్థించగా 15 రోజులు శుక్రపక్షము, 15 రోజులు శుక్లపక్షము, కృష్ణపక్షమును 2గా విభజించారు. ఇది దీనికి ఉన్నటువంటి ప్రశస్తి. వినాయక చవితి రోజు పొరపాటున ఎవరైనా సరే చంద్రుడిని దర్శించినట్లయితే పూజించిన పూజ అయిపోగానే అక్షింతలు తలలో పెట్టుకొని ఉండండి. దాని ద్వారా మీరు పొరపాటున చూసినా కూడా మీకు ఎటువంటి పాపాలు జరగకుండా ఉంటాయి. ఆయన స్టోరీస్ చదవండి, ఆయన అష్టోత్తరంతో పూజ చేయండి, ఆయన కథలన్నీ చదవండి. ఇవన్నీ పత్రి నానా విధాలుగా పత్రి తీసుకొచ్చి ఆ మోదకునికి ఆ వినాయకునికి పెట్టి పూజించండి. దీని మూలంగా మీకు సకల శుభాలు జరుగుతాయి. స్వస్తి.